ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు శ్రీ మహాచండీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు విరివిగా తరలి వస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. మరి ఈ మహాచండీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కలిగే శుభాలేంటి, అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి పంతులు గారు ఉన్నారు. మాట్లాడదాము. గురుజీ చెప్పండి, ఈ శ్రీ మహాచండీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కలిగే శుభాలేంటి, ఈ అలంకరణలో ఉన్న అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారు ఒకానొకప్పుడు సమస్త దేవతలు రాక్షస బాధలు తట్టుకోలేకపోతున్నాం, తరలి రమ్మని ప్రార్థన చేస్తే అమ్మవారు ఆవిర్భవించి అనేక దేవీ శక్తులను తన నుండి ఆవిర్భవింపచేసి యుద్ధం చేసి రాక్షస సంహారం చేసి లోకాన్ని కాపాడింది. చండీ పరదేవత యొక్క అనుగ్రహంతో దేవతలందరూ సామ్రాజ్య స్వీకారం చేశారు. అంతేకాక లోకంలో సత్యధర్మాలను నెలకొల్పి సుస్థిరమైనటువంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పింది అమ్మవారు. ఆ చండీ పరమేశ్వరిని అప్పటి నుండి అనేక విధాలుగా లోకంలో కొనియాడటం, సేవించటం, హోమముల ద్వారా, పారాయణల ద్వారా అమ్మవారిని సంతోషపెట్టడం జరుగుతున్నది. ఆమె చాలా ఉగ్రరూపంతో ఉంటుంది. భక్తులపై చాలా సుప్రసన్నమైన అనుగ్రహంతో లోకాన్ని ఎల్లవేళలా దీవిస్తూ శాంతిని నెలకొల్పుతుంది అమ్మవారు. అటువంటి దివ్యమైనటువంటి శాంతి సౌభాగ్యాల కోసం అమ్మవారిని మనం సేవించాలి, అమ్మవారిని దర్శించాలి. పంచమహాభూతాలు అమ్మవారి యొక్క అదుపులో ఉంటాయి. కాబట్టి పంచమహాభూతాలను నియంత్రించి అమ్మవారు లోకానికి పాడి పంటల యొక్క అభివృద్ధి, సకాల వర్షములు, సకాల క్షేమములను అన్నింటినీ కూడా అమ్మవారు చక్కగా నెలకొల్పుతుంది. అటువంటి ఆ చండీ పరాంబికను దర్శించినందువల్ల సకల దేవతా అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో గృహమంతా కూడా శాంతి సౌభాగ్యాలతో వైభవంతో తొలగుతారు. రోగబాధలు, రణబాధలు, రుణబాధలు ఇత్యాదులన్నీ కూడా, ఇటువంటి కష్ట నష్టములన్నీ కూడా తొలగిపోయి క్షేమం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. సో శ్రీ మహాచండీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అన్నీ కూడా సకాలంలో మనకి అందుతాయి. ఆ గృహంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి సమస్యలకు తావు లేకుండా అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు అని కూడా మనకి గురూజీ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.